బెట్టింగ్ కు మరో యువకుడు బలి రైలు కింద పడి ఆత్మహత్య. ఈ ఐపీఎల్ అయిపోయే వర్కాల ఎంతమంది చావాలనో ఎంతమంది వస్తారో ఏం అర్థమైతలేదు. ఈ బెట్టింగులు చేయంగా మొత్తం సంసారాలే ఆగమైపోతాయి. ఒక ఆమెనట 20 లక్షలు అప్పు చేసిందట భర్తకు తెలియదు. రైలు కింద పడి ఆత్మహత్య. ఐపీఎల్లో ₹1,00,000 వరకు నష్టం. సూసైడ్ కు ముందు ఫ్రెండ్స్ కు లొకేషన్ షేరు. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో ఘటన. క్రికెట్ బెట్టింగ్ కు మరో యువకుడు బలయ్యాడు. ₹1,00,000 వరకు నష్టపోవడంతో ఫ్రెండ్స్ కు లొకేషన్ షేర్ చేసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ గౌడవేలి పరిధిలో మంగళవారం జరిగింది. ఏపీలోని అనకాపల్లి చోడవరం మండలం భోగాపురం గ్రామానికి చెందిన రమణ 25 ఏళ్ల కింద బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. కుటుంబంతో కలిసి గుండ్లపోచంపల్లిలో నివాసం ఉంటున్నాడు. రమణ కొడుకు సోమేష్ 29 దేవరయాంజాల పరిధిలోని ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. క్రికెట్ బెట్టింగ్ అలవాటు పడిన సోమేష్ సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో ₹1,00,000 పొడగొట్టుకున్నాడట. 1,00,000 పోయింది, పానం పోయింది పాపం. ఇక బెట్టింగ్ యాప్స్, మనీ లాండరింగ్. త్వరలో సెలబ్రిటీలు, యూట్యూబర్ల కీడి సమానం. ఫస్టీలను బారేయాలి, లోపల బారేస్తే సగం చెడిపోతుంది. గుంజి లోపల గుంజితే. పంజగుట్ట, మియాపూర్ పిఎస్లలో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు. ఈడీ త్వరలో సెలబ్రిటీ, యూట్యూబర్లకు ఈడీ సమాన్లు ఇస్తుందట. బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. పంజగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ సహా బెట్టింగ్ యాప్స్ వివరాలను ఈడీ అధికారులు ఇప్పటికే సేకరించారు. ఈ 2 కేసుల ఆధారంగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద హైదరాబాద్ జోనల్ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ నేతృత్వంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మియాపూర్ పిఎస్లో నమోదైన కేసులో నిందితులుగా పేర్కొన్న రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ సహా 25 మందికి త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిసింది. ప్రధానంగా బెట్టింగ్ యాప్స్ ద్వారా నిర్వాహకులకు సమకూరుతున్న డబ్బు ఎక్కడికి వెళ్తుందనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఈ క్రమంలో సెలబ్రిటీలు ప్రమోట్ చేసిన 19 యాప్స్ నిర్వాహకులకు చెందిన బ్యాంక్ అకౌంట్ల ఆధారంగా బెట్టింగ్ ట్రాన్సాక్షన్ల వివరాలు సేకరిస్తూ ఉన్నారట. ఇవి ఎందుకు చేయాలి? ఈ లంగా పనులు ఎందుకు ప్రజల ప్రాణాలు తీయాలి? అర్థం కాదు. ప్రజలను మోసం చేసి ప్రాణం తీసుడు కదా.